My name is L. Venkateshwar Rao, meteorologist, B. MC Hyderabad. Good evening to all. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ ప్రగతి గుర్తింపుగా భారతదేశ ప్రభుత్వము ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉన్న భారత వాతావరణ శాఖ హైదరాబాద్ విభాగము ఈ నెల 18 నుండి వారం రోజుల పాటు సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నేను తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వాతావరణ ఆధారిత వ్యవసాయ సేవల గురించి వివరం తెలియజేయడానికి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాను. హిస్టరీ. వ్యవసాయ రంగానికి వాతావరణ ఆధారిత సేవల ఎంత ముఖ్యమో అన్నది గుర్తించి 1945 సంవత్సరం నుంచి ఈ వాతావరణ వ్యవసాయానికి సంబంధించి బులెటిన్స్ ఇవ్వడం ప్రారంభమైంది. 1970లో గ్రీన్ రెవల్యూషన్ పరిణామాల తదుపరి 1971లో నేషనల్ కమిషన్ ఆఫ్ అగ్రికల్చర్ వారి సూచనల మేరకు 1977 నుంచి స్టేట్ లెవెల్ బులెటిన్స్ ఇవ్వడం ప్రారంభించారు. 1988 సంవత్సరంలో ఈ వ్యవసాయ ఆధారిత సేవల కొరకు NCMRWF నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్ వాళ్ళు స్థాపించడం జరిగింది. 1990 నుంచి ఈ NCMRWF వారు ఆధ్వర్యంలో ఇండియాను 132 క్లైమాటికల్ జోన్గా శీతోష్ణ స్థితి మండలాలుగా విభజించి 5 రోజుల ఫోర్కాస్ట్ ఇవ్వడం జరిగింది. భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ ఏర్పడిన తర్వాత గ్రామీణ కృషి మౌసం సేవ వారి ఆధ్వర్యంలో ఇకార్ వారి సలహాలతో IMD టేక్ ఓవర్ చేసి 2008 నుంచి దేశవ్యాప్తంగా డిస్ట్రిక్ట్ లెవెల్ ఫోర్కాస్ట్ 5 రోజులకి ఇవ్వడం ప్రారంభించారు. ఈ వాతావరణ వ్యవసాయ ఆధారిత సేవలు ఎంతవరకు ఇంపార్టెన్స్ ఏంటంటే, సో ఇప్పటికీ మన రూరల్ పీపుల్ 70% ఆఫ్ ది రూరల్ పీపుల్ 58% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉన్నాము. మంది జనరల్గా వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి GDP కూడా 20% వరకు ఇప్పటికీ వ్యవసాయం మీద డిపెండ్ అయి ఉంది. సో 40% ఆఫ్ ద కంట్రీస్ పాపులేషన్ ఈ వ్యవసాయ ఆధారిత పనుల మీదనే ఆధారపడి బతుకుతున్నారు. నెక్స్ట్ రాగల 30 సంవత్సరాల్లో ఈ ఫుడ్ ప్రొడక్షన్ అన్నది మనకి డబుల్ రిక్వైర్మెంట్ ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ వాతావరణ ఆధారిత వ్యవసాయ సేవల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఫార్మర్స్ యొక్క జీవన విధానాన్ని మార్చడం, వాళ్ళని రక్షించడం, ఆ జీవన విధానాన్ని రక్షించి వాళ్ళకి కొంచెం ఎక్కువ వాళ్ళకి లాభాలు వచ్చేట్లు చూడడము, నెక్స్ట్ ఈ ఉత్పత్తి పెంచడము, క్వాలిటీ క్వాంటిటీ, అలాగే వాళ్ళకి వచ్చే ఇన్కమ్ను పెంచడము, నెక్స్ట్ ఈ పంటలని రక్షించడము, అలానే ఈ యొక్క పేదరిక ఈ రైతుల యొక్క పేదరిక నిర్మూలన నివారించడం కోసం అని చెప్పేసి ఉద్దేశంతో ఈ వాతావరణ ఆధారిత వ్యవసాయ సేవల్ని ఇవ్వడం ప్రారంభించాం. భారత వాతావరణ శాఖ 4 రకాల ఫోర్కాస్ట్లని ఇస్తూ ఉంది. ముఖ్యంగా ఏంటంటే లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్.
లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్ అంటే ఒక సీజన్కి కానీ లేదంటే కొన్ని నెలలకు కానీ సంబంధించి ఫోర్కాస్ట్లో వాతావరణం ఎలా ఉండిపోతుంది, రాగల 4 నెలలు లేకపోతే రాగల 6 నెలలు, సంవత్సరం ఎట్లా ఉండిపోతుంది అనేది తెలియజేస్తాం అందులో. అలానే మీడియం రేంజ్ ఫోర్కాస్ట్ 10 రోజుల వరకు, 3 రోజుల నుంచి 10 రోజుల వరకు ఈ వాతావరణం ఎలా ఉండిపోతుంది రాగల 10 రోజుల వరకును. అలానే షార్ట్ రేంజ్ ఫోర్కాస్ట్ ఇది 1 నుంచి 3 రోజుల వరకు రాగల 72 గంటల్లో ఎలా ఉండిపోతుంది. నౌకాస్ట్ నౌకాస్ట్ అంటే 3 అవర్స్ నుంచి 6 అవర్స్ రాగల 3 నుంచి 6 గంటల లోపల వాతావరణం ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అనేది తెలియజేయడం జరుగుతుంది. ఈ వ్యవసాయానికి సంబంధించి అయితే ముఖ్యంగా లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్ చాలా ఇంపార్టెంట్. మాన్సూన్ మన భారత వాతావరణ శాఖ సంవత్సరంలో 2 సార్లు లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్ని ఇవ్వడం జరుగుతుంది. ఒకటి ఫస్ట్ ఈ నైరుతి ఋతుపవనాలు బిగినింగ్లో ఒకసారి ఇస్తాము. అలానే ఈశాన్య ఋతుపవనాలకు కూడాను ఈ వాతావరణ ఫోర్కాస్ట్ ఇవ్వడం జరుగుతుంది. మే నెల 3వ వారంలోను, జూన్ నెల 1వ వారంలోను అంచనాలు ఎలా ఉండిపోతున్నాయి మాన్సూన్ పీరియడ్లో అనేది చెప్పడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకుని రైతులు పంటలు పొలాలు దున్నడం, విత్తనాలు నాటడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. అట్లనే మీడియం రేంజ్ ఫోర్కాస్ట్ 10 days వరకు, ఇది కూడా రైతులకు చాలా ఇంపార్టెంట్ అయింది. రాగల 10 రోజుల్లో వాతావరణంలో ఎలాంటి చేంజెస్ రాబోతుంది, దాన్ని బట్టి వాళ్ళు మొక్కలకి ఎలాంటి ఎరువులు వేయాలి, ఎలాంటి క్రిమిసంహారం మందులు వాడాలి అనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ఈ 3 days షార్ట్ రేంజ్ ఫోర్కాస్ట్ కూడా అదే విధంగా వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. నౌకాస్ట్ ఫోర్కాస్ట్ ముఖ్యంగాను థండర్ స్టార్మ్కి, ఇంటెన్స్ స్పెల్ ఆఫ్ రెయిన్ ఫాల్స్కి. సో ఇది ఇవ్వడం వల్ల ఏంటంటే రైతులు ముఖ్యంగాను ఈ రోజు కార్యక్రమాలు ఏం చేసుకోవచ్చును రాగలగడం. సపోజ్ ఇప్పుడు ఎరువులు వేయడానికి రెడీ అయ్యారనుకోండి, వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే వర్షాలు వచ్చినప్పుడు ఎరువులు వేస్తే అన్నీ కొట్టుకుపోతాయి. అందుకని మేము ఇచ్చిన 3 రోజుల ఫోర్కాస్ట్ని చూసుకుని, అలానే ఈ 10 రోజుల ఫోర్కాస్ట్ని చూసుకుని ఆ విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ నౌకాస్ట్ విషయానికి వస్తే ఈ థండర్ స్టార్మ్, లైట్నింగ్ చాలా డేంజరస్. ఈ లైట్నింగ్ విషయానికి వస్తే రైతులు చాలా మంది పొలాల్లో వెళ్ళి పనిచేస్తూ ఉంటారు. ఎప్పుడైనా ఉరుములు వస్తున్నాయి అనుకోండి, జనరల్గా ఏం చేస్తాం, మనం వెళ్ళిపోయి ఏ చెట్ల కింద లేకపోతే ఎక్కడ నీడు ఉంటే అక్కడికి వెళ్ళిపోతాం. దానికి ఏంటంటే మన ఈ గ్రామీణ అధికారులు విలేజ్ లెవెల్లోను, మండల లెవెల్లోను వాళ్ళకి ఈ థండర్ స్టార్మ్, లైట్నింగ్ వచ్చినప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నీని వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. మా వాతావరణ శాఖలో అబ్జర్వేటరీ ఎలా ఉంటుంది, ఇక్కడ ఇందులో రీడింగ్స్ అన్ని మేము తీసుకుంటామండి. ఇక్కడ నుంచి టెంపరేచర్ సంబంధించి, ప్రెజర్ సంబంధించి, విండోస్ గాలి వేగము, గాలి దిశ, నెక్స్ట్ హ్యూమిడిటీ, గాలిలో తేమ ఎంత ఉంటుంది, అలాంటి విషయం అవన్నీ దీని నుంచి మేము రికార్డ్ చేయడం జరుగుతుంది. ఇది ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ అన్నమాట. ఇవన్నీ రికార్డ్ అన్నీ ఆటోమేటిక్గా అయిపోతాయి. ఇలాంటి స్టేషన్లు మనకి ఈ రెయిన్ గేజెస్ 1350 ఆటోమేటిక్ రెయిన్ గేజెస్ ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఉన్నాయి. అట్లనే 679 ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ ఉన్నాయి. ఆగ్రోమెట్ అబ్జర్వేటరీస్ వ్యవసాయానికి సంబంధించి దీనికోసమే పెట్టిన 224 స్టేషన్లు ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా మొత్తం చూసుకుంటే. అలానే 3 గంటలకి అబ్జర్వేషన్ తీసే స్టేషన్లు భారత వాతావరణ శాఖ ఆధ్వర్యంలో 558 పనిచేస్తున్నాయి. డాప్లర్ వెదర్ రాడార్స్ దేశం మొత్తం మీద 26 స్టేషన్లు ఉన్నాయి. ఇవన్నీ ఇచ్చిన డేటాని మేము ఢిల్లీ ట్రాన్స్మిట్ చేసి ప్రతి స్టేషన్ వాళ్ళ హెడ్ క్వార్టర్స్ పంపిస్తుంది. హెడ్ క్వార్టర్స్ నుంచి ఢిల్లీకి వెళ్ళిపోతాయి. ఢిల్లీ నుంచి మేము డేటా మళ్ళీ డౌన్లోడ్ చేసుకుని ఇలా చార్ట్ల రూపంలోనూ ప్లాట్ చేసుకుంటాము. ప్లాట్ చేసి ఈ చార్ట్లని అనాలిసిస్ చేస్తాము. సో ఈరోజు వాతావరణం ఏ విధంగా ఉండవచ్చు ఏమిటి, ఈ అనాలిసిస్లో ఏంటంటే లో ప్రెజర్ ఎక్కడ ఉంది, ట్రప్పులు ఎక్కడ ఉన్నాయి, హై ప్రెజర్ ఎక్కడ ఉంది, ఇవన్నీ తెలుసుకోవచ్చు అనమాట. ఇవేంటంటే సర్ఫేస్ టాప్ చార్ట్ అంటాం. టాప్ చార్ట్ ఎవ్రీ 2 millibarsకి ప్రెషర్ లెవెల్స్కి ఒక ఐసోబార్ గీస్తామంట. ఈక్వల్ ప్రెషర్ లైన్స్ గీస్తూ వెళ్తాం వీటిని. సో ఈ విధంగా అంటే మనకి ఎక్కడ లో ప్రెషర్ ఉంది, ఎక్కడ హై ప్రెషర్ ఉందో తెలుస్తుంది దీనివలన. అలానే
భారత వాతావరణ శాఖ బెలూన్లు రిలీజ్ చేస్తుంది మార్నింగ్, ఈవినింగ్. దగ్గర దగ్గర 50 స్టేషన్ల నుంచి ఆల్ ఓవర్ ఇండియా మొత్తం. అవి మార్నింగ్ 5:30కి, ఈవినింగ్ 5:30 రిలీజ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల మనకేం తెలుస్తుందంటే ఉపరితలంలో అది భూమి నుంచి ఎత్తుకు వెళ్ళే కొద్దీ బెలూన్ ఏ దిశలో వెళ్తుంది, ఎంత డైరెక్షన్‌లో వెళ్తుంది, దానికి కొన్ని సెన్సార్స్ ఏర్పాటు చేస్తామన్నమాట. దాని ద్వారా అందులో హ్యూమిడిటీ వస్తుంది, టెంపరేచర్ ఎంత ఉందో వస్తుంది, గాలి ఏ దిశలో వస్తుంది, ఎంత స్పీడ్‌తో వస్తుందో వస్తుంది. ముఖ్యంగా వాతావరణం సంబంధించి అది చాలా ఇంపార్టెంట్ విషయం మనకి. గాలి వెళ్ళే దిశను బట్టి అన్ని చోట్ల దేశంలో ఉన్న అన్ని చోట్లను ఇదే టైంకి రిలీజ్ చేస్తారు కాబట్టి మేము స్టాండర్డ్ హైట్స్ అని కొన్ని హైట్స్‌లో తీసుకుంటాము. 0.9 కిలోమీటర్స్, 1.5 కిలోమీటర్స్, 2.1 కిలోమీటర్స్, 3.1 కిలోమీటర్స్, 3.6 కిలోమీటర్స్, 4.5 కిలోమీటర్స్, 5.8 కిలోమీటర్స్, 7.5 కిలోమీటర్స్. ఈ హైట్‌లో అన్ని చోట్ల అన్ని స్టేషన్‌లు కూడా వెళ్ళాలంటే ఎక్కడ మనకి మామూలుగా ఇవి ఈ సైక్లోనిక్ సర్క్యులేషన్స్ ఉన్నాయి. ఉపరితల ఆవర్తనాలు, ఉపరితల ద్రోణులు ఉన్నాయి. తెలియడం జరుగుతుంది. దీన్ని బేస్ చేసుకుని తర్వాత ఫోర్కాస్ట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. సో వెదర్ ఫోర్కాస్టింగ్ ఇవ్వడానికి మేము వాడుతున్న టూల్స్ ఏంటంటే అనలైజ్డ్ చార్ట్స్. ఇప్పుడు అనలైజ్ చేసాం కదా చార్ట్లు ఇవన్నీ తీసుకుని ఇవన్నీ అనలైజ్ చేస్తామన్నమాట. మామూలుగా డ్రా చేస్తాము బై హ్యాండ్ చేసి వీటి ఆధారంగాను డాప్లర్ వెదర్ ఇమేజెస్ ద్వారాను అలానే శాటిలైట్ పిక్చర్స్ కూడా చూసి శాటిలైట్ పిక్చర్స్, న్యూమరికల్ వెదర్ ప్రిడిక్షన్స్ ఇవన్నీ మా ఇచ్చిన డేటా అంతా మేము కంప్యూటర్లో నిక్షిప్తం చేస్తాం. కంప్యూటర్ పంపించేసి కంప్యూటర్ నుంచి డేటా సో ఇది రన్ చేస్తే ప్రోగ్రామ్స్ రన్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది. సో అవుట్పుట్ బేస్ చేసుకుని రాగల వారం రోజుల్లోనూ 10 రోజుల్లోనూ వాతావరణం ఎలా ఉండిపోతుంది, టెంపరేచర్స్ ఎలా ఉండిపోతాయి, హ్యూమిడిటీ ఎట్లా ఉంటాయి, ఇవన్నీ మనకి ఒక అండర్స్టాండింగ్ వస్తుంది అన్నమాట దాని ద్వారాను. అలానే స్టాటిస్టికల్ మోడల్స్, క్లైమాటాలజికల్ స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుంటాము. గతంలో ఎలా ఉంది, ఆ నెలలో పర్టికులర్గా ఆ ప్లేస్లో వాతావరణం ఎట్లా ఉంది, నెక్స్ట్ సైక్లోన్లు వచ్చినప్పుడు అవి ఏ దిశలో వెళ్ళినాయి, వాటి మూవ్మెంట్ ఎట్లా ఉంది, ఇవన్నీ అంచనాలు వేసి దాని నుంచి ఈరోజు చార్ట్లు కూడా చూసుకుని మేము ఫోర్కాస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది యాక్చువల్గా సిస్టమ్ ఉన్నప్పుడు తీసిన సర్ఫేస్ చార్ట్ అనమాట. మనం చూసినట్లయితే ఇక్కడ లో ప్రెషర్ ఉంది అరేబియా సముద్రంలో, అట్లనే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం మీద ఒక లో ప్రెషర్ ఉంది. సో ఈ రోజు చార్ట్కి ఇక్కడ తెలంగాణ చార్ట్లో లో ప్రెషర్ ఉంటే నిన్న ఎక్కడుంది ఆ లో ప్రెషర్, ఈ రోజు ఎటు మూవ్ అయింది, సో లేదా ఈ రోజే ఫామ్ అయిందా, ఇది ఎటు మూవ్ అవుతుంది, సో గతంలో అయిన మూవ్మెంట్ని బట్టి ఇప్పుడు కూడా రేపు ఎట్లా మూవ్ అవుతుంది అని, రేపు ఎట్లా మూవ్ అవుతుంది అన్నది మోడల్ని బట్టి తెలుస్తుంది మనకి. అట్లనే మనకు కూడా గత ఎక్స్పీరియన్స్ ఇవన్నీ తీసుకుని అంచనాలను తయారు చేయొచ్చును. అట్లనే ఇప్పుడు ఇది మనం తీసుకున్నట్లయితే తెలంగాణ మీద ఉంది కాబట్టి తెలంగాణ మీద నిన్న సుమారుగా ఇటు చూస్తే ఇటు మనం బే ఆఫ్ బెంగాల్లో కానీ లేకపోతే ఇది ఇక్కడ సుమారుగా ఆంధ్రప్రదేశ్ కోస్ట్లో కానీ ఉండే అవకాశం ఉంది. సో ఇక్కడ ఉన్నప్పుడు ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో విపరీతంగా వర్షాలు పడతాయి. అట్లనే ఇక్కడ లో ప్రెజర్ ఉంది కాబట్టి ఇప్పుడు కూడా పడుతుంటుంది ఇదే వెదర్ ఉన్నప్పుడు. ఇవన్నీ బేస్ చేసుకుని మేము ఫోర్కాస్టులు తయారు చేయడం జరుగుతుంది. ఏ జిల్లాలో అత్యధిక వర్షపాతాలు వస్తాయి, ఎక్కడ వర్షాలు తక్కువ ఉంటాయి, ఎక్కడ హెవీ రెయిన్స్ వెరీ హెవీన్స్ వస్తాయి, అక్కడ టెంపరేచర్లు ఎట్లా ఉండబోతున్నాయి, ఏ టైంలో పడితే కూడా మోడల్స్ బేస్ చేసుకుని చెప్పే అవకాశం ఉంటుంది. అట్లానే సిస్టమ్స్ ఫామ్ అయినప్పుడు ఈ నార్త్ బేలో కానీ నార్త్ వెస్ట్ బే కానీ నార్త్ ఈస్ట్ బేలో కానీ సిస్టమ్స్ ఫామ్ అయితే సిస్టమ్ ఫామ్ అయిన తర్వాత అవి పైకి ఎత్తుకు వెళ్ళే కొద్దిగా ఏమవుతుందంటే ఈ నైరుతి దిశకు వంపు తిరిగి ఉంటాయి. సో ఆ నైరుతి దిశకు వంపు తిరిగి ఉన్నది ఎంత ఇటు వరకు వెళ్ళి ఉన్నది, ఆ వంపు తిరిగి ఉన్నది. సో ఆ వంపు ఎక్కడితో ఆగిపోయింది, సపోజ్ ఆ వంపు వచ్చేసి తెలంగాణ రాష్ట్రంతో ఆగిపోయింది అనుకోండి, వచ్చి ఎత్తుకెళ్ళే కొద్దిగాని అప్పుడు ఏమవుతుందంటే తెలంగాణ రాష్ట్రం మీదే ఎక్కువ వర్షాలు పడేది అనుకుంటాయి. లో ప్రెజర్ ఉన్న చోట ఉండదు, మధ్యలోనే ఉండదు. లో ప్రెజర్ కన్నా కొంచెం లో ప్రెజర్ దగ్గర కొంచెం వర్షపాతం ఉంటుంది. ఇక్కడ ఈ వంపు తిరిగిన చోట మాత్రం విపరీతంగా వెరీ హెవీ ఎక్సెప్షనల్ హెవీ కూడా వస్తుంటాయి, ఎక్స్ట్రీమ్ హెవీ రెయిన్ఫాల్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఇవన్నీ బేస్ చేసుకుని మోడల్ గైడెన్స్ తీసుకుని మేము ఫోర్కాస్ట్ ఇవ్వడం జరుగుతుంది. అలానే ఇప్పుడు సౌత్ వెస్ట్ మాన్సూన్ సీజన్లో జనరల్గా లో ప్రెషర్ ఫామ్స్ అన్ని ఇక్కడ నార్త్ ఈస్ట్ బేలో ఫామ్ అవుతాయి. అట్లానే ఇప్పుడు మన
ఈ ఈస్ట్ ఇది నార్త్ ఈస్ట్ మాన్సూన్ తీసుకున్నట్లయితేను జనరల్గా ఈ అండమాన్స్ దగ్గర కానీ లేకపోతే అటు ప్రదేశంలో వచ్చి ఇటు ఈస్ట్గా ప్రయాణించి తమిళనాడు కోస్ట్ దగ్గర నుంచి క్రాస్ వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇవి డాప్లర్ రాడార్ పిక్చర్స్. ఇవి ఈ డాప్లర్ రాడార్ను బేస్ చేసుకుని మనం నౌకాస్టింగ్కి చాలా బాగా ఉపయోగపడుతుంది డాప్లర్ వెదర్ రాడార్ అనేది. ఇప్పుడు ఇక్కడున్న మన ఇమేజ్ చూసినట్లయితే దీన్ని ఇంటెన్సిటీ అంటామన్నమాట. ఈ రెడ్ DBZలో కొలుస్తారు. ఈ ఇంటెన్సిటీ ఉన్నదాన్ని బట్టి మనం ఆ ప్రదేశంలో ఎంత వర్షం పడవచ్చు, వడగళ్ళు పడతాయా, లేదా సివియర్ థండర్స్టార్మ్ ఉంటుందా, గాలి వేగం ఎంత ఉంటుంది, ఇవన్నీ తెలియజేయడానికి అవకాశం ఉంటుంది. అట్లనే ఏ ఏరియాలో పడుతుంది. ఇది కనుక మనం యానిమేషన్లో చూసినట్లయితే క్లౌడ్లు ఎక్కడ ఫామ్ అవుతున్నాయి, ఎటు మూవ్ అవుతున్నాయి, సో రాగల ఇంకా గంట 2 గంటల్లో ఏ ప్రదేశం చేరుకుంటాయి, ఇవన్నీ తెలియజేసే అవకాశం ఉంటుంది. అట్లనే శాటిలైట్ పిక్చర్ చూసి కూడా ఇచ్చే అవకాశం ఇవ్వవచ్చును. ఈ NWP మోడల్ చార్ట్స్ ఇవి. ఈ చార్ట్స్ ఏంటంటే న్యూమరికల్ వెదర్ ప్రిడిక్షన్ అనమాట. ఈ ఇమేజెస్ తీసుకుని మనం ఏ ఏరియాలో ఎక్కువ వర్షం వచ్చే అవకాశం ఉంది, ఎక్కడ తక్కువ వచ్చే అవకాశం ఉంది, ఎక్కడ రాకపోవచ్చును, ఇవన్నీ చెప్పగలం. ఇవి డే 1కి ఎక్కడ వాతావరణం ఎట్లా ఉంటుంది, ఇక్కడ వర్షాలు ఎట్లా వస్తాయి. ఈ బ్లూ లైన్ ఇవన్నీ ఇంటెన్సిటీ ఆఫ్ ది రెయిన్ఫాల్. ఇవి గ్రీన్, ఎల్లో, గ్రీన్, బ్లూ, థిక్ బ్లూ అండ్ ఆరెంజ్, రెడ్. ఈ రెడ్ కలర్ పైకి మారే కొద్దిగా ఇంటెన్సిటీ పెరుగుతున్నట్లు లెక్క అనమాట. అట్లనే డే 1కి ఎట్లా మారుతుంది, డే 2కి ఎట్లా ఉంటుంది, డే 3కి ఎలా ఉంటుంది, డే 4కి ఎట్లా ఉంటుంది, ఇవన్నీ ఫోర్కాస్ట్ ఇస్తాము. ముఖ్యంగా ఈ ఫోర్కాస్ట్ ఏఎస్ సెక్షన్ ఏమేమి ఇస్తుంది అంటే టెంపరేచర్ ఫోర్కాస్ట్ ఇస్తుంది, రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ ఇస్తుంది, డ్రాట్ ఫోర్కాస్ట్ ఇస్తుంది, ఫ్లడ్ ఫోర్కాస్ట్లు, సైక్లోన్ ఫోర్కాస్ట్స్, హెయిల్, థండర్స్టార్మ్ ఫోర్కాస్ట్స్, హీట్ వేవ్ ఫోర్కాస్ట్లు, కోల్డ్ వేవ్ ఫోర్కాస్ట్లు. ఈ టెంపరేచర్ ఫోర్కాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అలానే రెయిన్ఫాల్, డ్రాట్ ఫోర్కాస్ట్ అంటే కంటిన్యూగా ఒక 10 రోజులు వర్షాలు లేవనుకోండి, అప్పుడు మనకి ఈ కరువులు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ టెంపరేచర్ మనకు ఈ కంటిన్యూగా 10 రోజులు వర్షం రాకుండా ఉన్నట్లయితే ఈ పొలాలకి సహజంగా తెగులు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. అలానే సైక్లోన్ ఫోర్కాస్ట్లు కూడా ఇస్తాం. సైక్లోన్ వచ్చినప్పుడు ఫామ్ అయినప్పుడు ఎక్కడ ఫామ్ అయింది, అది ఎట్లు మూవ్ అవుతుంది, ఎటు వెళ్తుంది, ఇవన్నీ ఫోర్కాస్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మేము ఈ వాల్యూ అగ్రో అడ్వైజరీ సర్వీసెస్లో మేము ఏం చేస్తామంటే డేటా పూర్ణ సైట్ నుంచి డేటా డౌన్లోడ్ చేసుకుని అగ్రో అడ్వైజరీ సర్వీసెస్ నుంచి డేటా తీసుకుని స్టేట్ మెటీరియాలజికల్ సెంటర్ అన్నమాట మాది. ఈ సెంటర్ నుంచి మేము దానికి ఈ మోడల్స్ అన్ని చూసి ఇప్పుడు చెప్పిన విధంగా అన్ని చార్ట్ అనాలిసిస్ చేసి మోడల్స్ చూసి అలానే మార్నింగ్ మాకు రోజును 10:30కి వీడియో కాన్ఫరెన్స్ ఉంటుంది ఢిల్లీ నుంచి. అక్కడ ఢిల్లీలో సైంటిస్టులు, ఇక్కడ ఎంసీ హైదరాబాద్లో మా ఎంసీ హైదరాబాద్ డైరెక్టర్ హెడ్, అలానే ఏఎస్ యూనిట్ హెడ్, వీళ్ళంతా ఉండి ఈ ఫోర్కాస్ట్ ఇవ్వాలి, ఏమొచ్చే అవకాశం ఉంది, ఏ జిల్లాలో వర్షపాతం పడుతుంది, ఇవన్నీ వాళ్ళు డిస్కస్ చేసి ఫైనల్గా మాకు ఫోర్కాస్ట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఇక్కడ మేము ఇచ్చే ఫోర్కాస్ట్లు ఏమంటే 5 రోజులకి ఈ రెయిన్ఫాల్ ఒకటి, మ్యాక్సిమం టెంపరేచరు, మినిమం టెంపరేచరు, రిలేటివ్ హ్యూమిడిటీ, మార్నింగ్ ఎంత ఉంటుంది, రిలేటివ్ హ్యూమిడిటీ ఈవినింగ్ ఎంత ఉంటుంది, నెక్స్ట్ విండ్ డైరెక్షన్ ఆ రోజంతా ఏ విండ్ దిశ ఏ దిశలో వచ్చే అవకాశం ఉంది, అలానే ఎంత స్పీడ్తో వచ్చే అవకాశం ఉంది, సో ఆ ఏరియాలో కవర్ ఆ డిస్ట్రిక్ట్ వైజ్ కానీ ఆ మండలం కానీ క్లౌడ్ ఎంత మేర కవర్ అయి ఉంటుంది, ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రెయిన్ఫాల్ తీసుకున్నట్లయితే ఈ రెయిన్ఫాల్ అన్నది ఇప్పుడు జనరల్గా ఒక 5-6 సెంటీమీటర్ల వర్షపాతం పడ్డ తర్వాత మాత్రమే రైతులు
విత్తనాలు నాటడం స్టార్ట్ చేస్తారు. ఒక్కసారి మాన్సూన్ భారత వాతావరణ శాఖ ఎప్పుడైతే మాన్సూన్ గురించి అనౌన్స్ చేస్తుందో ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఫోర్కాస్ట్ ఎప్పుడు వస్తుందంటే మేలో వస్తుంది. మే 3rd వీక్‌లో అనౌన్స్ చేస్తారు. సో దాన్ని బట్టి ఇంకా వర్షాలు వస్తున్నాయి, మాన్సూన్ దగ్గరికి వస్తుంది అన్న టైంలో ఏంటంటే దున్నేసుకుని పొలాలను రెడీగా పెట్టుకుంటారు అనమాట. వర్షం పడ్డ తర్వాత ఒక 5-6 సెంటీమీటర్లు వచ్చి వర్షం పడ్డ తర్వాత బాగా నేల తడిసిన తర్వాత విత్తనాలు నాటడం జరుగుతుంది. అప్పుడు మాత్రమే ఇవి బాగా పనిచేస్తుంది అనమాట మనకి. మొలకలు ఇవి మంచిగా వ్యవసాయం వచ్చే అవకాశం ఉంటుంది. సో అలానే ఈ రెయిన్‌ఫాల్ అనేది ప్రతి స్టేజ్‌లోనూ ఇంపార్టెంటే. మొక్క పెరిగేటప్పుడు, తర్వాత పెరిగిన తర్వాత, కోసేటప్పుడు, నారుమల్లె ఇది ఈ కుప్పలు వేసేటప్పుడు అన్ని స్టేజ్‌ల్లోనూ రెయిన్‌ఫాల్ చాలా ఇంపార్టెంట్. అట్లానే ఈ మాక్సిమం టెంపరేచర్స్ ఆ రోజులో ఎంతవరకు ఉండొచ్చును. రాగల 5 రోజుల్లో ఏ విధమైన టెంపరేచర్‌లు ఉంటాయి. మేమంటే డిగ్రీలతో సహా ఇచ్చేస్తాము. సో 32 డిగ్రీలు ఉంటుందా, 33 ఉంటుందా, 35 డిగ్రీలు ఉంటుందా తెలియజేయడం జరుగుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు వేసిన పంటలకు అనుగుణంగా సో ఎంత టెంపరేచర్ ఉంటే ఏమేమి రోగాలు ఇది మొక్కలకి ఏమేమి జబ్బులు రావచ్చును. అట్లనే మనం ఏమి తీసుకోవాలి, ఏ మందులు వాడాలి, ఏం ఎరువులు వేయాలి, ఇవన్నీ ఏంటంటే అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళు ఇప్పుడు మేము వాళ్ళంతా డిసైడ్ చేసుకుని వాళ్ళు రైతులకు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అలానే మినిమం టెంపరేచర్లు కూడాను. మినిమం టెంపరేచర్ మనకు టెంపరేచర్లు 15 డిగ్రీల కన్నా తక్కువ ఉన్నాయనుకోండి, 15 డిగ్రీల కన్నా తక్కువ ఉన్నప్పుడు ఏమొస్తుందంటే ఇది జర్మినేషన్ అనేది తయారు కాకుండా పోతుంది అనమాట. అలానే చిగుర్లు కూడా రాకుండా పోతాయి. అలాగే హ్యూమిడిటీ, ఈ హ్యూమిడిటీ 40-80% వరకు ఉంటే ఓకే, అంతా కన్వీనియంట్‌గా ఉంటుంది, బాగుంటుంది. లేదు అంటే 40% కన్నా తక్కువ ఉంది, 80% కన్నా ఎక్కువ ఉంటే మళ్ళా మొక్కల్లోనూ చాలా రకాలైన డిసీజెస్ ఇవన్నీ రావడం జరుగుతుంది. అలానే విండ్ డైరెక్షన్ ఎక్కడ ఉపయోగపడుతుందంటే సపోజ్ ఎరువులు వేయాలంటే విండ్ డైరెక్షన్ చూసుకుని దాన్ని బట్టేసి మామూలుగా ఎరువులు చల్లడం జరుగుతుంది. విండ్ స్పీడ్ ఎక్కువ ఉన్నప్పుడు ఎరువులు వేసామనుకోండి, అవి ఏంటంటే చల్లా పడిపోయే అవకాశం ఉంది. అందుకని దానికి కూడా మినిమం ఒక 3-5 knots స్పీడ్ ఉన్నప్పుడు మాత్రమే ఎరువులు వేయడం జరుగుతుంది. అలాగే క్లౌడ్ కవరేజ్, ఎక్కువ క్లౌడ్ కవరేజ్ అయిందనుకోండి, ఎక్కువ కాలం క్లౌడ్లో ఉంటే ఏంటంటే మళ్ళా కొన్ని మొక్కలకి కొన్ని రకాల డిసీజ్ వచ్చే అవకాశం ఉంది. సో క్లౌడ్ రాబోయే 5 రోజుల్లో ఎంత ఉంటుంది, సో మనం ఏ ఎరువులు కానీ లేదంటే ఏ పెస్ట్స్ ఇవి కెమికల్స్ కానీ దానికి మందులు ఏమి వేయాలి, ఎంత పర్సెంటేజ్లో ఏమేమి కలపాలన్నది మనకి వాతావరణ శాస్త్రవేత్తలు రైతులకు చెప్పడం జరుగుతుంది, మేము ఇచ్చే ఫోర్కాస్టింగ్ బేస్ చేసుకొని. ఇక్కడ ఏంటంటే సో ఏది లాస్ అయితే ఏ నష్టాలు జరుగుతాయి అన్నది. రెయిన్ఫాల్ 10 days కన్నా ఎక్కువ రెయిన్ఫాల్ లేదనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందంటే మనకి ఈల్డ్ లాస్ డ్యూ టు పవర్ డ్రాప్ అండ్ ఇన్స్పెక్ట్ పెస్ట్ వస్తుంది. సో ఇది డ్రాట్ ఏరియాస్ వస్తాయి అనమాట. సో ఎక్సెస్ రెయిన్ఫాల్ వచ్చిందనుకోండి, ఎక్సెస్ రెయిన్ఫాల్ వచ్చినప్పుడు ఇక్కడ కూడాను మనకు ఉత్పత్తి తగ్గిపోతుంది. అలానే ఈ పెస్ట్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది. సో ఒక్కోసారి వర్షపాతం కొన్ని ఏరియాల్లో చాలా ఎక్కువగా వచ్చేస్తుంది. ఎక్కువగా వచ్చినప్పుడు ఏంటంటే సో ఎక్కువ నీరు నిలబడిపోయి మొక్కలు గింజల్లో నాటున్నారు అనుకోండి, అవన్నీ ఏంటంటే పాడైపోతాయి. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళా మొక్కలు భూమిలోంచి కొన్ని పెరిగిన మొక్కలు అయితే భూమిలోంచి విడిపోయే అవకాశం కూడా ఉంటుంది. హ్యూమిడిటీ వచ్చేసి ఈ 80% కన్నా ఎక్కువ ఉంటే మనం ఈ ఫేవరబుల్ కండిషన్స్ ఫర్ ఇన్స్పెక్ట్ పెస్ట్ అండ్ డిసీజెస్ ఇవి. అలానే లెస్ దాన్ 40% ఉంటే ఈ మొక్క వడిలిపోవడానికి, ఈ పెస్ట్ అటాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. జనరల్గా ముందు చెప్పినట్టుగా మే నెల 3వ వారంలోనే మనకు వాతావరణం గురించి మాన్సూన్లు ఎప్పుడు రాతాయి ఏంటి అనేది తెలియజేయడం జరుగుతుంది. మనకి ఈ వాతావరణ ఇది వ్యవసాయక దేశం కాబట్టి భారతదేశము, సో మనకి ఇవి ఈ
మాన్సూన్ ఎప్పుడు వస్తుంది అన్నది చాలా ఇంపార్టెంట్ కంట్రీకి. దీన్ని బేస్ చేసుకుని రైతులు విత్తనాలు నాటడం, పొలాలు దున్నుకోవడం, విత్తనాలు నాటడము, పంటలు పండించుకోవడం అన్నీ జరుగుతూ ఉంటుంది. అందువల్ల మనకు మాన్సూన్ చాలా ఇంపార్టెంట్ పర్టికులర్గా ఈ భారతదేశానికి. అట్లనే ఇప్పుడు మన ఫోర్కాస్ట్ విషయానికి వస్తే ఇక్కడ 3 టైపుల్లో ఫోర్కాస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది 3 లెవెల్స్లో ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ మనకి నేషనల్ బులెటిన్ ఇది పూణే నుంచి డేటా మనకి ఇది సైట్లో అప్లోడ్ చేస్తారు. సో ఆ డేటాని మేము డౌన్లోడ్ చేసుకుని ఐఎండి అప్లోడ్ చేస్తుంది అన్నమాట. సో ఈ డేటాని మేము మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్ట్ని డిస్ట్రిక్ట్ వైజ్గా మేము ఈ స్టేట్మెంట్ సెంటర్స్ ప్రిపేర్ చేసేసి ఈ ఆగ్రో మెట్రాలజికల్ ఫీల్డ్ యూనిట్స్కి పంపించడం జరుగుతుంది బై మెయిల్ ద్వారాను. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ మేము డిస్ట్రిక్ట్ వైజ్ తయారు చేసి పంపించి వీళ్ళు ఈ ఏఎంఎఫ్ఈస్ నెక్స్ట్ ఈ కేవీకేస్ వీళ్ళంతా వాళ్ళ జిల్లాల్లో ఉన్న మండలాలకి బ్లాక్స్కి సపరేట్గా మళ్ళీ తయారు చేసి వాళ్ళు అక్కడ నుంచి గ్రామాలకు పంపించడం జరుగుతుంది. అవి అక్కడ నుంచి డిఓఎస్, కేవీకేస్, ఆత్మ, ఎన్జిఓస్ వీళ్ళందరి ద్వారా ఈ మెసేజెస్ అన్ని ఫార్మర్స్ దాకా రీచ్ అవుతాయి అన్నమాట. సో తెలంగాణ తీసుకున్నట్లయితే శీతోష్ణ స్థితి పరంగాను 3 మండలాలుగా విభజించారు తెలంగాణని. సో ఒకటి ఉత్తర తెలంగాణ, 2 మధ్య తెలంగాణ, 3వది వచ్చి దక్షిణ తెలంగాణ. ఉత్తర తెలంగాణకి ఈ రీసెర్చ్ సెంటర్ ఉంటుంది. రీజనల్ ఆగ్రో రీసెర్చ్ సెంటర్స్ ఇది వచ్చేసి జగిత్యాలలో ఉంది. అట్లనే మధ్య తెలంగాణ, దక్షిణ తెలంగాణకు వచ్చి రాజేంద్ర నగర్లో ఉన్నవి. మొత్తం ఈ 3 భాగాలుగా చేశారన్నమాట. ఇవి ఫోర్కాస్ట్ వచ్చేసి మేము ఈ విధంగా ఇస్తుంటాము. సపోజ్ తెలంగాణ తీసుకున్నట్లయితే ఇది పూణే సైడ్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న డేటాని తీసుకుని ఈ విధంగా ప్రతి జిల్లాకి తయారు చేసి రెయిన్ఫాల్ రాగల 5 రోజుల్లో ఎంతెంత అమౌంట్ పడే అవకాశం ఉంది, ఎన్ని మిల్లీమీటర్లు వచ్చే అవకాశం ఉంది, మ్యాక్సిమం టెంపరేచర్లు ఎన్ని డిగ్రీలు ఉండే అవకాశం ఉంది, మినిమం టెంపరేచర్లు ఎన్ని డిగ్రీలు ఉండే అవకాశం ఉంది, టోటల్ క్లౌడ్ అమౌంట్ ఆ ఏరియాలో ఎంతవరకు ఆకాశాన్ని 8 భాగాలుగా తీసుకుంటే సో ఎన్ని భాగాలు క్లౌడ్ కవర్ అయ్యే అవకాశం ఉంది. అట్లానే మ్యాక్సిమం హ్యూమిడిటీ మార్నింగ్ 8:30కి ఎంత ఉంటుంది హ్యూమిడిటీ, ఈవినింగ్ 17:30కి సాయంత్రం 5:30కి ఎంత ఉంటుంది, విండ్ స్పీడ్ యావరేజ్ మీద ఎన్ని km/h ఉండే అవకాశం ఉంది, అట్లానే విండ్ డైరెక్షన్ ఏ డైరెక్షన్ నుంచి విండ్ వస్తుంది అనేది మేము తెలియజేయడం జరుగుతుంది ప్రతి జిల్లాకి. చేసిన తర్వాత ఈ ఫార్మేట్లో మేము అలానే ప్రతి డేట్ వైజ్ సో ఈ పారామీటర్ వైజ్ టేబుల్స్ తయారు చేసి దీంతో పాటు ఈ వార్నింగ్స్ ఏమన్నా ఉన్నాయా, సో లైట్నింగ్ కానీ థండర్స్టార్మ్ కానీ ఏ రోజుల్లో ఏ జిల్లాలో వచ్చే అవకాశం ఉంది, హెవీ రెయిన్ఫాల్స్ ఎక్కడ వచ్చే అవకాశం ఉంది, విండ్ స్పీడ్ విండ్ మరీ స్పీడ్ ఎక్కువ వచ్చినా కానీ గస్టీ విండ్స్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. సో గస్టీ విండ్ స్పీడ్ కూడాను ఏ జిల్లాల్లో వచ్చే అవకాశం ఉంది అన్నీ మళ్ళీ ఇందులో పొందుపరిచి మేము ఈ దామోస్కి, కేవీకేస్కి నెక్స్ట్ ఈ జగిత్యాల రాజేంద్ర నగర్ కూడా పంపించడం జరుగుతుంది. ఇవన్నీ చేయడానికి మేము ముఖ్యంగాను మీడియం రేంజ్ ఫోర్కాస్ట్ని ఎక్కువగా వాడుతుంటాం. మీడియం రేంజ్ ఫోర్కాస్ట్తో పాటు ఎక్స్టెండెడ్ రేంజ్ ఫోర్కాస్ట్ కూడా టేబుల్స్ కూడా ఇందులో అనుసంధానించబడతాయి. మనం ఇందులో ఇస్తాం అన్నమాట. వీటి వల్ల ఉపయోగం ఏంటంటే 5 రోజుల ఫోర్కాస్ట్ తర్వాత నెక్స్ట్ వీక్ ఏముండబోతుంది, ఆ తర్వాత వీక్ ఏముండబోతుంది, వాతావరణం ఏ విధంగా ఉండబోతుంది, ఒక సబ్ డివిజన్ మొత్తం ఇది మెట్రాలజికల్ సబ్ డివిజన్ అంటే మన తెలంగాణ మొత్తం ఒక మెట్రాలజికల్ సబ్ డివిజన్ కింద వస్తుంది. సో ఈ సబ్ డివిజన్ మొత్తం వాతావరణం ఎలా ఉండబోతుంది, అలాగే సిఏపి కోస్టల్ ఏపీలో ఎలా ఉండబోతుంది, రాయలసీమ ఎలా ఉండబోతుంది, మొత్తం 30 సబ్ డివిజన్లోను ఒక్క సబ్ డివిజన్కి మ్యాప్ రూపం తయారు చేసి మాకు భారత వాతావరణ శాఖ పంపిస్తుంది.
సో ఇవి ఇక్కడ చూసుకున్నట్టయితే తెలంగాణ చూసుకున్నట్టయితే బ్లూ కలర్ ఉంది. బ్లూ కలర్ అంటే ఇవి అబోవ్ నార్మల్ అనమాట. సో రెయిన్ ఫాల్స్ అబోవ్ నార్మల్ ఉన్నాయి రాగల 2 వారాల్లోనూ. దీని అర్థం అదనమాట. సో ఆ విధంగా ఏంటంటే రైతులు ఒక ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది. నార్మల్‌గా ఉండబోతున్నాయి అంటే నార్మల్ అంటే దాన్ని బట్టి ఇది ఎలా ప్లాన్ చేసుకోవాలి. ఇవన్నీ వాళ్ళు చేసుకుంటారనమాట. అలానే ఇది కూడా యాక్చువల్ రెయిన్‌ఫాల్ ఎంతుంది? ఎంత ఉండే అవకాశం ఉంది ఫస్ట్ వీక్‌కి, సెకండ్ వీక్‌కి, థర్డ్ వీక్‌కి, ఫోర్త్ వీక్‌కి ఇవన్నీ కూడాను ఈ ఎక్స్‌టెండెడ్ రెయిన్ ఫోర్కాస్ట్‌లో తెలియజే తెలియజేస్తాము. అలానే టెంపరేచర్స్ కూడా ఎలా ఉండబోతున్నాయి? మాక్సిమం టెంపరేచర్స్ ఎలా ఉండిపోతాయి రాగల 4 వారాల్లోనూ? మినిమమ్ టెంపరేచర్స్ ఎలా ఉండిపోతాయి? ఇవి కూడాను చెప్తాము. నెక్స్ట్ ఇప్పుడు మేము ఈ అడ్వైజరీస్ వాల్యుయేషన్ చేసి మేము ఈ మా డేటాని ఈ కేవీకేఎస్‌కి, దాముక్‌కి నెక్స్ట్ ఇవి ప్రాంతీయ రీసెర్చ్ సెంటర్‌లు, అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్‌లు రాజేంద్ర నగరు, జగిత్యాల పంపించిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి ఈ దామోసు, కేవీకేఎస్ ఏం చేస్తారంటే ప్రతి మండలానికి వాళ్ళు ఫోర్కాస్ట్ ఇస్తున్నారన్నమాట. ప్రస్తుతం 8 కేవీకేస్ ఆపరేషన్‌లో ఉన్నాయి. ఈ 8 కేవీకేస్ 2 ఈ ఏఎంఎఫ్ఈస్ మొత్తం 10 పనిచేస్తున్నాయి ప్రస్తుతానికిని. సో ఒక్కొక్క ఈ అగ్రికల్చర్ సబ్ డివిజన్స్ 4, 5 మండలాలు కలిపి ఒక అగ్రికల్చర్ సబ్ డివిజన్ అవుతుంది. అలాంటి సబ్ డివిజన్స్ మనకు తెలంగాణలో 122 ఉన్నవి. సో ఇప్పుడు ప్రస్తుతానికి 8 ఈ దామోసే పనిచేస్తుంది కాబట్టి వీళ్ళ ఏరియాలో ఉన్న అన్నిటిని ప్రతి మండలానికి, ప్రతి బ్లాక్‌కిని వీళ్ళు ఫోర్కాస్ట్ తయారు చేస్తారు మేమిచ్చిన దాన్ని బట్టి. అది తీసుకున్నట్లయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది అది. నైరుతి నేను ఒక ఉదాహరణ ఒకటి చదువుతాను వాళ్ళు తయారు చేసేది. సో ఇది 29 జూన్‌న ఇచ్చింది. నైరుతి ఋతుపవనాలు ప్రవేశించిన తర్వాత ఎర్ర నెలల్లో 50 నుండి 60 మిల్లీమీటర్ల మరియు నల్లరేగడి నెలల్లో 60 నుంచి 75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాత లేదా నేల 15 నుంచి 20 సెంటీమీటర్ల లోపు తడిసిన తర్వాతనే రైతులు వర్షాధార పంటలైన సోయా చిక్కుడు, మొక్కజొన్న, జొన్న, కంది, పెసర, ప్రత్తి మొదలగు పంటలను విత్తుకోవాలి. రైతులు తెలంగాణ సోన వరి విత్తనాన్ని జూన్ నెలలో నారుమడి పోసుకోకూడదు. జూలై 15వ తేదీ తర్వాత తెలంగాణలో సోనా నారుమడి పోసుకోవాలి. ఈ విధంగా ప్రతి రైతుకి అర్థమయ్యే సింపుల్ లాంగ్వేజ్‌లోను వాళ్ళు మెసేజ్‌లు తయారు చేసి అడ్వైజరీస్ అన్నమాట. తయారు చేసి మేమిచ్చిన వాతావరణాన్ని కూడా ఇక్కడ ఇది పారామీటర్స్ అన్నీ మెన్షన్ చేసి పంపించడం జరుగుతుంది. రాబో 5 రోజులకు వాతావరణ సూచన. ప్రాంతీయ వాతావరణ కేంద్రం హైదరాబాద్ నుండి అందించిన సమాచారం ప్రకారం రాబోయే 5 రోజుల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. వర్ష సూచన 30న 5 మిల్లీమీటర్లు, జూన్ 2న 5 మిల్లీమీటర్లు, 3న 15 మిల్లీమీటర్లు, 4న 16 మిల్లీమీటర్లు. పాటు ఉష్ణోగ్రతలు ఏ రేంజ్‌లో ఉండబోతున్నాయి, అలానే రాత్రి ఉష్ణోగ్రతలు ఎలా ఉండబోతున్నాయి అన్నీ చెప్పడం జరుగుతుంది ఇందులో. అలానే తేమ ఉదయం ఎంత ఉంటుంది, సాయంత్రం ఎంత ఉంటుంది, నైరుతి ఈ గాలులు ఏ దిశ నుంచి వస్తున్నాయి, ఎంత వేగంతో వస్తున్నాయి, ఇవన్నీ పొందుపరిచి బులెటిన్ తయారు చేసి వాళ్ళు రైతులకు చేరేటట్లు చూస్తారు. ఇలాగే మనకి ప్రతి మండలానికి కూడాను ఈ దామోసు ప్రిపేర్ చేసి పంపించడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే మనకి ఒక ఈ 8 దామోసు, 2 ఏఎంఎఫ్ఈలు మొత్తం 10 మాత్రమే ఉన్నాయి, పనిచేస్తున్నాయి. రాబోయే కొన్ని రోజుల్లోనూ అన్ని అగ్రో సబ్ డివిజన్స్‌కిని ఫోర్కాస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ బులెటిన్స్ తయారు చేసి తెలుగులోను, ఇంగ్లీష్‌లోను 2 లాంగ్వేజ్‌ల్లోనూ ఇవ్వడం జరుగుతుంది. మేము హైదరాబాద్ సెంటర్‌లో ఈ విధంగా బులెటిన్స్ తయారు చేస్తామన్నమాట. ముఖ్యంగా గడిచిన 3, 4 రోజుల్లో ఎలాంటి వాతావరణం నెలకొనుంది,
ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయి, అప్పుడు టెంపరేచర్స్ ఎట్లా ఉన్నాయి, హ్యూమిడిటీ ఎట్లా ఉంది, అట్లానే విండ్ ఏ డైరెక్షన్లో ఉంది, నెక్స్ట్ ఈ విండ్ స్పీడ్ ఎంత ఉంది అప్పుడు ఈ 3-4 రోజుల్లో. సో అవి ఇచ్చేసి ఆ తర్వాత ఏ జిల్లాల్లో ఎంత వర్షపాతం పడింది ఇవన్నీ పొందుపరిచి తెలుగులోను ఇంగ్లీష్లోను చేస్తాం బులెటిన్లను. అలానే రాబోయే 5 రోజుల్లోనూ మేము అంచనాలను తయారు చేసి ఈ ఉష్ణోగ్రతలకు సంబంధించి, వర్షపాతం సంబంధించి, హ్యూమిడిటీకి సంబంధించి, అలానే విండ్ డైరెక్షన్, విండ్ స్పీడ్ అన్ని సంబంధించి మేము బులెటిన్లో పొందుపరిచి ఈ పూణే సైట్కి మన హైదరాబాద్ సిటీకి కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలానే ప్రతి మండలంలోనూ మేమేమో జిల్లా వైజ్ తయారు చేసి ఇస్తాము. అలానే ఈ కేవీకేస్, ఈ ఆర్ఏఆర్ఎస్ రీసెర్చ్ అగ్రో రీసెర్చ్ సెంటర్స్ వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్నటువంటి మండలాలకి వీటిలన్నింటికి కూడా సేమ్ ఇదే విధంగా పైన తయారు చేసినట్టు ఇలా అడ్వైజరీలు తయారు చేసి వీళ్ళు హైదరాబాద్ పంపించడం జరుగుతుంది. మేము వీటిని ఇన్కార్పొరేట్ చేసి పూణేకి పంపించడం జరుగుతుంది ఇవన్నీ. సో ఇవన్నీ తీసుకుని పూణే వాళ్ళు నేషనల్ బులెటిన్ తయారు చేస్తారు. ఇవి మేము ప్రతి మంగళవారం, శుక్రవారం 5 రోజులకి వాతావరణ సూచనలు ఇవ్వడం జరుగుతుంది. మెసేజెస్ తయారు చేస్తున్నాము, ఇచ్చేస్తున్నాము. నెక్స్ట్ అది పబ్లిక్ రైతులకు చేరేది అట్లా ఏ విధంగా చేరవేయాలి. సో ఈ కేవీకేస్ తీసుకున్నట్లయితే వీళ్ళకి కొన్ని ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇంటర్నెట్ యుగంలోనూ ఈ వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. ఈ వాట్సాప్ గ్రూపుల ద్వారా వీళ్ళు ప్రతి రైతుకి అందే విధంగా ప్లాన్ చేసి వాట్సాప్ గ్రూపులు తయారు చేసి అందిస్తున్నారు. అలానే ఈ భారత వాతావరణ శాఖ ఈ హైదరాబాద్ కూడాను డైలీ ఇన్ఫ్లుయెన్స్ ఏముంటుంది, రాగల 5 రోజుల్లో వాతావరణం ఏ విధంగా ఉండబోతుంది అనేసి మేము కూడాను మెసేజ్ చేసి వాట్సాప్లో పంపిస్తాం. వాట్సాప్ ప్రతి ఒక్క కేవీకేకి, గామూస్కి అందరికీ రీచ్ అవుతాయి. దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు మళ్ళీ వాళ్ళకు సంబంధించిన వాతావరణాన్ని వాళ్ళ జిల్లాల్లో ఏ విధమైన వాతావరణం ఉండబోతుంది అవన్నీ నెక్స్ట్ వాళ్ళ కింద ఉన్న వాళ్ళకి, గ్రామాలకి, రైతులకు చేరేటట్లుగాను పంపించడం జరుగుతుంది. అలాగే ఈ గ్రామీణ కృషి మోసం సేవా ప్రోగ్రాం కింద ప్రతి సంవత్సరానికి ఒకసారి కానీ 2 సార్లు కానీ మేము ఈ వీడియో కాన్ఫరెన్స్లు కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగనే ఎవ్రీ థర్స్డే కూడాను మంత్లో కూడాను వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి ఫోర్కాస్ట్లు ఎట్లా ఇవ్వాలి, నెక్స్ట్ ఏ విధంగా వాతావరణం రాబోతుంది ఏంటి ఇవన్నీ వాళ్ళతో డిస్కస్ చేయడం జరుగుతుంది. అలానే మేము ఈ సంవత్సరంలో 1-2 సార్లు ఈ వీసీ కండక్ట్ చేసినప్పుడు జనరల్గా ఈ మండల అధికారులని, డిస్ట్రిక్ట్ అధికారులని, విలేజ్ అధికారులని, అలానే కొంతమంది రైతులను కూడాను ఇన్వైట్ చేయడం జరుగుతుంది. వాళ్ళంతాను పార్టిసిపేట్ చేసి సో వాళ్ళకి ఉన్న డౌట్లని క్లారిఫై చేసుకుని నెక్స్ట్ వాళ్ళకి ఏ విధమైన ఫోర్కాస్ట్ ఇస్తే బాగుంటుంది అనేది మాకు తెలియజేయడం జరుగుతుంది. మేము ఆ విధమైన ఫోర్కాస్ట్లను అందించడానికి ప్రయత్నిస్తూ అది నెక్స్ట్ ఇంకేమైనా దానికి అప్డేట్స్ ఏమైనా కావాలంటే మేము కూడా మా హెడ్ ఆఫీస్ రాయడం జరుగుతుంది. ఇది ఇంతకుముందు సంవత్సరం జరిగినప్పుడు ఈ వెబినార్ కండక్ట్ చేసినప్పుడు అటెండ్ అయిన రైతులు ఇవన్నీ దానికి సంబంధించిన పిక్చర్లు అనమాట. అలానే మేము ఈ బులెటిన్స్ ఎప్పుడు లోకల్ లాంగ్వేజ్లోను, ఇంగ్లీష్లోను, లోకల్ లాంగ్వేజ్ తెలుగులో కూడాను ఇవ్వడం జరుగుతుంది. ఈ బులెటిన్స్ ఇష్యూ చేసి వీటిని వాట్సాప్ గ్రూపుల ద్వారా అన్ని గ్రూపులకి పంపిస్తాము. అట్లనే వీటిని పూణే సైట్లోను కిసాన్ పోర్టల్ ఒకటి ఉంటుంది, కిసాన్ పోర్టల్లోను, అగ్రికల్చర్ పోర్టల్లోను, అలానే మా ఎంసీ హైదరాబాద్ సైట్లోను మేము పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఆగ్రో అడ్వైజరీ సర్వీసెస్ డిఎస్ఎస్ సైట్ అంటారు. ఈ సైట్ నుంచి మేము డేటా డౌన్లోడ్ చేసుకుంటాము. ఇందులో 10 రోజులకు సంబంధించిన వాతావరణ వివరాలన్నీ ఉంటాయి, దేశానికి సంబంధించినంత. ఇందులో మనకు కావాల్సిన జిల్లా కానీ, మనకు కావాల్సిన మండలం కానీ, మండలం వైజ్ కూడా దొరుకుతాయి ఇందులోను. అవి తీసుకుని దానికి మేము ఈ రోజు ఉన్న వాతావరణంతో క్రోడీకరించి సో వాల్యూ ఎడిషన్ చేసి సో ఇది ఏంటంటే మల్టీ
ఎన్సెంబుల్ మోడల్ అన్నమాట. అన్ని న్యూమరికల్ వెదర్ ప్రిడిక్షన్ మోడల్స్ తీసుకుని అందుని యావరేజ్ చేసి ఇచ్చే మోడల్ అది. సో మనకు దాన్ని బట్టి కంపేర్ చేసుకుని ఈ రోజు ఈ వెదర్ ఉంటే రేపు ఏమి ఉండొచ్చు. సో మోడల్లో ఏమి ఇచ్చింది మనం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మేము ఆల్రెడీ అనాలిసిస్ చేస్తాం కదా, అనాలిసిస్ చేసి మేము ఒక అండర్స్టాండింగ్ వస్తాము. సో ఇది అంచనాలు తయారు చేసుకుంటాం, ఇలా ఉండొచ్చు ఇలా ఉండొచ్చు ఇలా ఉండొచ్చు అని. అలానే డేటా కూడా డౌన్లోడ్ చేస్తాము సైట్ నుంచి, చేసి ఎలా ఉంది ఎలా ఉండిపోతుంది. సో ఆ తేడాలను సరి చేసి మేము బులెటిన్ సృష్టి చేయడం జరుగుతుంది. అలానే ఇది అగ్రికల్చర్ మెట్రాలజికల్ డివిజన్ పూణే, ఇది అగ్రికల్చర్ డివిజన్ హెడ్ ఆఫీస్ అనమాట. వీళ్ళకి కూడా సైడ్ మేము డేటా అప్లోడ్ చేస్తాము. ఇది కిసాన్ పోర్టల్, ఇందులో కూడా డేటా అప్లోడ్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ వ్యవసాయ వాతావరణ బులెటిన్ ఏ విధంగా ఉండబోతుంది, ఇందాక ఆల్రెడీ నేను చదివించాను ఎలా ఉంటుంది ఏంటన్నది. సో ఆ బులెటిన్ తయారు చేసి ఈ ప్రతి ఒక్క పారామీటర్, సో ఏది 5 రోజుల సరిపడిన ఎంతంత వాల్యూస్ ఉంటాయి ఇవన్నీ ఇందులో తెలియజేయడం జరుగుతుంది. అలానే డేటాలని తయారు చేసాము, అంతా బాగుంది. కానీ ఇది ప్రతి రైతుకి ఏ విధంగా చేరుతుంది, ఏ మోడల్లో చేర్చాలి. ఇప్పుడు ఈ డేటా ఎంత చేసినా కానీ చివరికి అది రైతు చేతిలో దాని ఫలితం ఉంటుంది మనకి. సో సో దీని కోసం ఏం చేస్తామంటే ఈ ఎలక్ట్రానిక్ మీడియా, రేడియో ఒకటి, టీవీ ఒకటి, మెయిల్స్ ఒకటి ద్వారా పంపిస్తాము. పూర్వకాలం అంటే 70 సంవత్సరాల క్రితం అంటే ఏం చేసేవారంటే ఆల్ ఇండియా రేడియోలో ప్రసారం అవుతూ ఉండేవి ఈ వాతావరణం సంబంధించిన అన్ని. అలానే దూరదర్శన్ కూడా స్పెషల్ ప్రోగ్రాంలు పెట్టేసి కృషి దర్శన్ అని చెప్పేసి ప్రోగ్రాం ద్వారా అందిస్తూ ఉండేవాళ్ళు. అలాగే వెదర్ బులెటిన్స్ కూడా ఆల్ ఇండియా రేడియో ఇస్తూ ఉండేది. కానీ రాను ఏమైందంటే మనకి ఇంటర్నెట్ బాగా డెవలప్ అయిపోయింది, ఈ ఛానల్స్ ఎక్కువ పెరిగిపోయినాయి, ప్రైవేట్ ఛానల్స్ అన్ని వచ్చేసినాయి. మా ఆఫీస్కి ప్రతిరోజు అందరూ విలేకరులు వస్తూ ఉంటారు. వచ్చే మా డైరెక్టర్ గారి దగ్గర అన్ని, సో రాష్ట్రంలో ఎలా ఉండబోతుంది వాతావరణం, ఏ జిల్లాలో ఎక్కువ వర్షాలు పడతాయి, ఏ జిల్లాలో కోల్డ్ వేవ్స్ వస్తాయి, ఏ జిల్లాలో హీట్ వేవ్స్ వస్తాయి, లేదా మంచు ఎక్కడైనా పడుతుందా, ఈ విషయాలన్నీ వాళ్ళు రికార్డ్ చేసుకుని వెళ్ళిపోయి టీవీలో ప్రసారం చేయడం జరుగుతుంది. అలానే ఇప్పుడు ప్రస్తుతం మనం డేటాను ఇచ్చేది ఏంటంటే ఆల్ ఇండియా రేడియోకి అయితే మేము డైలీ పంపిస్తుంటాం, దూరదర్శన్ పంపిస్తుంటాము, టీవీ ఛానల్కి కూడా మా దగ్గర నుంచి మెసేజ్ వెళ్ళిపోతూ ఉంటాయి. అలానే పేపర్ వాళ్ళకు కూడా ఆటోమేటిక్గా మేము మెసేజ్లు పెడుతుంటాము, మెయిల్స్ వెళ్తుంటాయి. వాళ్ళు కూడా ఏమైనా డౌట్లు ఉంటే వచ్చి ఒకసారి రాసుకుని వెళ్తారు స్టేట్ గవర్నమెంట్ అథారిటీస్కి. సో ఏమన్నా వార్నింగ్లు ఉంటే ఈటీఓ ఏ జిల్లాలో వస్తాయి అలాంటివి ఏమైనా ఉంటే, ఈటీఓ కానీ కోల్డ్ వేవ్ కానీ హెవీ రెయిన్స్ కానీ వెరీ హెవీ రెయిన్స్ అలాంటివి ఏమన్నా ఉంటే ఇవన్నీ స్టేట్ గవర్నమెంట్ అథారిటీస్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. పూర్వకాలం రైతులు ఈ విధంగా కూర్చుని ఉండేవాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి ఏ విధంగా మనకి ఈ డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఎఫ్ఎం రేడియోల ద్వారా చేయొచ్చును. సో కిసాన్ కాల్ సెంటర్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా వాళ్ళ నుంచి కూడా కనుక్కోవచ్చు. జనరల్గా ఏంటంటే చాలామంది రైతులు మా ఆఫీస్కి ఫోన్ చేస్తూ ఉంటారు. సో 24 అవర్స్ మా డ్యూటీ ఆఫీసర్స్ అవైలబుల్గా ఉంటారు ఆఫీస్లోను. వాళ్ళకి రైతులు వాళ్ళకి ఏమన్నా ఇది డౌట్లన్నీ తీర్చుకుంటూ ఉంటారు మా ఫోన్ చేసి. అట్లానే న్యూస్ పేపర్ల ద్వారాను టీవీల ద్వారాను కూడా మనం తెలుసుకోవచ్చు వాతావరణం గురించి. ఈ వాతావరణ బులెటిన్ ఎలా ఉంటుంది అనేది ఒక మోడల్ అన్నమాట ఇది. నెక్స్ట్ మేము నౌకాస్ట్ ఒకటి ఇస్తామని చెప్తున్నాం కదా, ఇప్పుడు రాబోయే 3 గంటలకి వాతావరణం ఏముంటుంది. ఇది మేము ఏంటంటే ఏదైనా జిల్లాలో ఎక్కడన్నా థండర్ స్టార్మ్ వస్తుంది, హెవీ రెయిన్ వస్తుంది, నెక్స్ట్ ఇది ఎయిర్ స్టార్మ్ వస్తుంది, ఇవన్నీ ఏంటంటే వార్నింగ్ కింద ఇచ్చేసేసి మన ఈ ఇండియా ఇండియా వెదర్ డిపార్ట్మెంట్ అన్నమాట, ఇది ఈ సైట్లో అప్లోడ్ చేసేస్తాము. సో ఇది ఏ జిల్లాలో ఏమొస్తుంది, ఏది ఎలా ఉంది వాతావరణం తెలుసుకోవడానికి దీన్ని కూడా మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ గతంలో ఇప్పుడు చాలా మందికి ఏంటంటే ఇప్పుడు రైతులు చాలా మందికి ఎస్ఎంఎస్లు పంపడం జరుగుతుంది డిపార్ట్మెంట్ నుంచి. అలాగనే ఇప్పుడు హుడ్ వచ్చినప్పుడు, ఈ సైక్లోన్లు వచ్చినప్పుడు ఏ రాష్ట్రాల్లో ఎన్ని ఎస్ఎంఎస్లు వెళ్ళినాయి అఫీషియల్గాను అనేది ఈ చార్ట్ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ మా సైట్కి సంబంధించి మా డిపార్ట్మెంట్కి సంబంధించి మేము ఇచ్చిన బులెటిన్స్, వెదర్
ఈ వెదర్ బులెటిన్స్ ఇవన్నీ మీరు ఈ ఫేస్బుక్లోను, ఇన్స్టాగ్రాము, ట్విట్టరు, ఫేస్బుక్ ఈ అన్నిటిలోనూ ఈ ఈ అడ్రస్ సైన్ ఇన్ అయ్యి చూసుకోవచ్చును. డైలీ అప్డేట్స్ ఉంటాయి ఇందులోను. అట్లనే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడన్నా మీకు ఏ జిల్లా నుంచి అయినా కావాలంటే ఈ ఆఫీస్ నెంబర్కి 24 hours ఎప్పుడైనా కాంటాక్ట్ చేయొచ్చు. ఈ నంబర్స్ 27908506 27906172కి కాంటాక్ట్ చేసేసి మీకున్న డౌట్లన్నీ తీసుకోవచ్చు. అట్లానే ఈ కొన్ని మొబైల్ యాప్స్ ఉన్నాయి. మౌసమ్ యాప్ ఒకటి వెదర్ అప్డేట్స్ కోసము, రెయిన్ అలారము వెదర్ అలర్ట్స్ కోసము, దామిని యాప్ లైట్నింగ్ అలర్ట్ ఇది, మ్యాగ్దూత్ యాప్ పర్టికులర్లీ మ్యాగ్దూత్ యాప్ ఫర్ అగ్రికల్చర్ వెదర్ అప్డేట్స్. ఇవన్నీ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాప్స్ ఇవి. వీటి ద్వారా ఇవి ఫాలో అయ్యి మీరు వెదర్ని తెలుసుకోవచ్చు. ఇందులో ఫోర్కాస్ట్ కూడాను రాగల 10 రోజులు కూడాను మీకు ఉంటుంది. ఇందులోను కొన్ని వాటిలోను. రెండు 2007లో ఐఎండి టేక్ ఓవర్ చేసిన తర్వాత వ్యవసాయానికి సంబంధించిన వాతావరణాన్ని వ్యవసాయానికి సంబంధించిన వారి ఇది అడ్వైజెస్ ఇవ్వడానికి టేక్ ఓవర్ చేసిన తర్వాత 2011లోను ఎస్టిమేట్ చేసినప్పుడు ఈ 3,000 మిలియన్స్ వరకు మాత్రమే ఇది ఈ వాతావరణ సమాచారం రైతులకు చేరుతున్నట్టుగా అంచనా వేసి అది ఆ సంవత్సరంలోనూ 10 మిలియన్ పీపుల్ వరకును వెళ్ళాలని ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకుని సో ఈ ముందుకు వెళ్ళడం జరిగింది. ఈ విధంగా వీళ్ళు కమ్యూనికేషన్ ఛానల్స్ అన్ని ఇంప్రూవ్ చేస్తారు. ఎస్ఎంఎస్ల ద్వారాను, వాయిస్ మెసేజ్ ద్వారాను, ఇంటర్నెట్ ద్వారాను. సో వీళ్ళు ఎన్జిఓస్ ద్వారాను, ఫార్మర్స్ క్లబ్స్ ద్వారాను అందరికీ చేరవేయడం జరిగింది. అలాగనే ఒక ఎన్సిఐఈఆర్ నేషనల్ సెంటర్ ఫర్ అగ్రికల్చర్ ఎకనామిక్స్ అండ్ పాలసీ రీసెర్చ్ వాళ్ళు ఒక స్టడీ కండక్ట్ చేశారు. వాళ్ళు స్టడీ కండక్ట్ చేసిన దాని ప్రకారంగాను ఎవరైతే ఈ భారత వాతావరణ శాఖ పంపించిన ఈ వ్యవసాయం సంబంధించిన అడ్వైజెస్ని ఫాలో అవుతారో వాళ్ళకి 10 నుంచి 15% వరకును ఈ ప్రొడక్టివిటీ పెరిగినట్టుగాను, 2 నుంచి 5% వరకును కాస్ట్ తగ్గినట్టుగాను వాళ్ళకి ఒక స్టడీలో తేలిందనమాట. సో దానివల్ల ఏంటంటే ఎవరైతే ఇది మొత్తం రైతులందరూ కనుక ఇది ఫాలో అయినట్టయితే వాళ్ళకి ప్రొడక్షన్ పెరుగుతుంది. అదే విధంగాను కాస్ట్ కూడా చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. Any questions, any doubts from anybody? Thank you all. Thank you very much.